మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణ రాజకీయాల్లో శనివారం ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయ యువనికపై ఒక కొత్త అధ్యాయం మొదలైంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందరూ ఊహించినట్లుగానే తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించి రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఈ పేరును సంక్షిప్తంగా టీఆర్ఎస్ అని పిలవాలని ఆమె సూచించడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన ఆ 3 అక్షరాలను ఆమె మళ్లీ తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. మునీరాబాద్లో ఈ ఆవిర్భావ సభ నిర్వహించారు. సభకు వచ్చే ముందు కవిత గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం విశేషం. ఉద్యమ మూలాలను స్మరిస్తూ ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించడం ద్వారా తాను తెలంగాణ అస్తిత్వానికే ప్రాధాన్యతనిస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ కొత్త పార్టీ ప్రకటనతో రాష్ట్రంలోని రాజకీయాల్లో ఎలాంటి మార్పు జరుగుతుందో అని డిస్కషన్ ప్రస్తుతం నడుస్తోంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తండ్రి పార్టీపై విమర్శలు కురిపిస్తున్న కవిత ఎట్టకేలకు సొంత పార్టీని ప్రకటించారు. పార్టీ జెండాలో పసుపు రంగు బ్యాక్గ్రౌండ్లో నీలి రంగులో ఉన్న తెలంగాణ రాష్ట్ర మ్యాప్ను ఉంచుతూ టీఆర్ఎస్ అని ఇంగ్లీష్ లెటర్తో పాటు జెండా కింద తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు వచ్చేలా రూపొందించారు. కవిత పెట్టిన కొత్త పార్టీ పేరు, అందులో ఉన్నటువంటి జెండా, ఆ జెండాలో ఉన్న గుర్తులు సైతం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తున్నాయి. కవిత ఆకుపచ్చని రంగు, నీలి రంగు అంచుతో ఉన్న చీరను ధరించి ప్రసంగించడం కూడా ప్రత్యేకతగా మారింది. రైతులను ఆకర్షించడం కోసం ఆమె ఈ వస్త్రధారణ చేసినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 5 అంశాలతో తన పార్టీని స్థాపించినట్లు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రధానంగా తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆమె ప్రకటించారు. బీసీలకు రాజ్యాధికారమే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నామన్నారు. తన ప్రసంగంలో అటు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలను గుప్పించారు కవిత. మరోవైపు కవిత తీసుకునే నిర్ణయం అటు బీఆర్ఎస్లోనూ ఇటు కాంగ్రెస్లోనూ చర్చకు దారితీసింది. సొంత కుటుంబం నుంచే మరో ప్రాంతీయ పార్టీ రావడంపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు కవిత తీసుకున్న ఈ నిర్ణయం అటు బీఆర్ఎస్లోనూ ఇటు అధికార కాంగ్రెస్లోనూ చర్చకు దారితీస్తోంది. సొంత కుటుంబం నుంచే మరో ప్రాంతీయ పార్టీ రావడంపై కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 3 ప్రధాన పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సేన ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా శనివారం నాటి ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. పాత సెంటిమెంట్తో కవిత ప్రారంభించిన ఈ ప్రయాణం రేపటి ఎన్నికల బరిలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూద్దాం. రెడీయా? టిఆర్ఎస్ జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర